ఇప్పుడు ఆ హగరికి దేవుని గురించి పరిచయం అయ్యింది. ఎందుకంటే ఆమె పారిపోతున్నప్పుడు దేవుడు కలిశాడు. చూడండి అక్కడ 16వ అధ్యాయం 7వ వచనం. శారాయి దాన్ని శ్రమ పెట్టినందున ఆమె యొద్ద నుండి అది పారిపోగా యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద అనగా షూరు మార్గములో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని, శారాయి దాసివైన హగరు ఎక్కడి నుండి వచ్చితివి ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందున అది నా యజమానురాలైన శారాయి యొద్ద నుండి పారిపోవుచున్నాను అనేను. ఆమె టార్చర్ పెట్టేసరికి పారిపోతుంది. అమ్మో ఇక శారమ్మ దగ్గర నేను ఉండలేను అని పారిపోతుంది. పారిపోతుంటే షూరు అరణ్యములో దేవుడు కలిశాడు. అంటున్నాడు, శారాయి దాసిన హగరు ఎక్కడికి వెళ్తున్నా అంటే అబద్ధం చెప్పలే. హగరు అబద్ధం చెప్పిందా? అబద్ధం, నేను శారమ్మ నన్ను శ్రమ పెడుతూ నేను పారిపోతున్నాను అని. పారిపోతున్నాను అన్నప్పుడు చూడండి 9వ వచనం. అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగియుండుమని దానితో చెప్పాను. ఏమండి, ఇక్కడ ఒక మాట చెప్తాను. శారమ్మ ఆల్రెడీ శ్రమ పెడుతుంది, శారమ్మ ఆల్రెడీ వేదన చేస్తుంది. మళ్ళీ తిరిగి దేవుడు శారమ్మ దగ్గరికే వెళ్ళమంటున్నాడు. ఆయన కనికరం గల దేవుడా, షాడుసు దేవుడా? టార్చర్ పెట్టే ఆమె దగ్గరికి వెళ్ళి మీరు టార్చర్ పెట్టినా పర్లేదు అణిగి ఉండమని అనొచ్చా? అట్లా అనొచ్చా దేవుడు? చెప్పండి, అనొచ్చా? ఎలా చూడండి, క్లారిటీగా లేఖనం ఉంది కదా. యెహోవా దూత నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగియుండుమని దానితో చెప్పాను. నువ్వు మళ్ళీ తిరిగి ఎక్కడికి వెళ్ళు, ఎక్కడి నుంచైతే పారిపోయావో అక్కడికి తిరిగి వెళ్ళు అన్నాడు. చెప్తూ మరియు యెహోవా దూత నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసదను, అది లెక్కింప వీలు లేనంత విస్తారమగుననే దానితో చెప్పాను. మరియు యెహోవా దూత ఇదిగో యెహోవా నీ మొర వినను, నీవు గర్భవతి అయ్యున్నావు, నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలు అని పేరు పెట్టుదువు అని చెప్పినప్పుడు 13వ వచనం చూడండి. అది చూచుచున్న దేవుడవు నీవే అని పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. మొట్టమొదలుగా దేవుడు ఒక స్త్రీకి ప్రత్యక్షమైంది బైబిల్లో హగరుకి ప్రత్యక్షమయ్యాడు. ఎంత గొప్ప సంగతి అండి. అబ్రాహాము శారాయిలు వారు హెబ్రీయులు, కానీ ఐగుప్తు దేశము నుండి దాసిగా వచ్చిన స్త్రీ, ఆ స్త్రీ దేవుణ్ణి తెలుసుకుంది అబ్రహాము ఇంట్లో ఉండడం వల్ల. మరి ఈరోజు నీ ఇంటికి నీ బంధువులు వస్తున్నారు, నీ ఇంటికి నీ స్నేహితులు వస్తారు, నీ ఇంటికి నీకు ఇరుగు పొరుగు వారు వస్తారు. మరి వాళ్ళు నీ ఇంటికి వచ్చినప్పుడు, వాళ్ళు నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు వారికి దేవుని పరిచయం చేస్తున్నావా లేదా? ఎందుకంటే ఈ హగరు దేవునితో మాట్లాడేలాగున
అబ్రహాము షారాయిలు ఉన్నారు. పొరపాట్లయితే ఉండవచ్చేమో వారి జీవితాల్లో, కానీ దేవుని గురించి మాత్రం వాళ్ళు ఎన్నడూ విడిచిపెట్టలేదు. సంగమా, నీ ఇంటికి వస్తున్న నీ పొరుగువారు, నీ బంధువులు, నీ స్నేహితులు నీ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు, నీతో కలిసినప్పుడు వారు హగరు ఎరిగి ఉన్నట్లుగా నీ ద్వారా నీ బంధువులు, నీ స్నేహితులు, నీ ఇరుగు పొరుగు వారు కూడా దేవుని తెలుసుకొందురుగాక. అలా జీవించాలి మనం. అయితే చూడండి, ఆ హగరు ఆలోచించింది, ఇటు వెళ్ళాలా, లేకపోతే దేవుని మాట విని శారమ్మ దగ్గరికి వెళ్ళాలా. అప్పుడు ఆలోచించుకుంది, ఎస్, శారమ్మ నన్ను ఎంత టార్చర్ పెట్టినా నేను దేవుని కొరకు భరిస్తా, ఎందుకంటే దేవుడు వెళ్ళమన్నాడు కాబట్టి. ఎంత గొప్ప నిర్ణయం తెలుసా అండి ఆఖరిది. దేవుడు చెప్పాడు, ఎల్లు అన్నాడు, వెంటనే టార్చర్ పెట్టిన ఎంతైనా దేవుని కొరకు ఆమె లోబడింది అని మనము దేవుని వాక్యంలో చూస్తాం. తిరిగి వెళ్ళి ఎంత శ్రమ పెట్టినా దేవుని మాటకు విధేయత చూపింది. ఆ విధేయతని దాసిగా ఉన్న హగరు 12 మంది రాజులకు తల్లి అవ్వగలిగింది. ఎవరు? హగరు. ఒక దాసి కడుపులో నుండి 12 రాజ్యాలు పుట్టాయి. అలా దేవుడు దీవించాడు హగరుని. ఆ మాట మనం బైబిల్లో చూద్దాం. ఆది కాండము 25వ అధ్యాయం 12వ వచనం నేను చదువుతాను, చూడండి. ఆది కాండము 25వ అధ్యాయం 12వ వచనం. ఐగుప్తురాలును శారా దాసియైన హగరు అబ్రహామునకు కనిన అబ్రహాము కుమారుడు ఇష్మాయేలు వంశావళి ఇదే. అదంతా మనకు వద్దు, కానీ ఆ వంశావళి చెప్తూ 16వ వచనం చూస్తాం, చూడండి. ఇవి వారి వారి వంశావళుల ప్రకారము వారి వారి పేరుల చొప్పున ఇష్మాయేలు కుమారుల యొక్క పేరు. వారి వారి గ్రామములలో వారి వారి కోటలలోనూ ఇష్మాయేలు కుమారులు వీరే. వారి పేర్లు ఇవే. వారి వారి జనముల ప్రకారము వారు 12 రాజులు. 12 రాజులు. ఆ రాజులను చేసింది దేవుడే. అది ఎలాగన్నది నేను మీకు వివరిస్తా. ఇప్పుడు అది ఎలాగన్నది నేను మీకు వివరిస్తాను. చాలా జాగ్రత్తగా గమనించండి. దేవుని సంగమా, వెళ్ళిపోయింది, దేవునికి లోబడింది. నిశ్చయముగా నీ సంతానం దీవిస్తా, నిశ్చయంగా నీ కుమారుని దీవిస్తా, గొప్పవాడవుతాడు అనగానే దేవుడు మాటకు లోబడింది. ఆనాడు అబ్రహాము దేవుని మాటకు లోబడి ఎలాగైతే ఆ మెసొపొటేమియా విడిచి వచ్చాడో అలానే హగరు కూడా ఈ షూరు అనే అరణ్యములో ఆమె దేవుని మాట విని తిరిగి షారాయి దగ్గరికి వెళ్ళింది. షారాయి దగ్గరికి వెళ్ళి షారాయి దగ్గర అణిగి ఉంది. ఆమె షారాయి మాట బట్టో అబ్రహామును బట్టో కాదు, కానీ దేవుని మాటకు విధేయత చూపి తిరిగి వెళ్ళటం, ఆమె దేవునికి లోబడినట్టుగా దేవునికి పరిపూర్ణమైన లోబడుటను మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవునికి విధేయత మనల్ని ఆశీర్వదిస్తుంది అనడానికి ఇది చక్కటి ఉదాహరణ.
తర్వాత ఏం జరిగిందో చూద్దాం. 21వ అధ్యాయము 21వ అధ్యాయము ఆదికాండము 21వ అధ్యాయము 1వ వచనం మనము చదువుదాం. యెహోవా తాను చెప్పిన ప్రకారము షారాను దర్శించాను. యెహోవా తాను చెప్పిన ప్రకారము షారాను దర్శించాను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున షారాను గూర్చి చేశాను. షారాను గూర్చి దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో, షారా వలన నీ కుమారుడు అనబడతాడని దేవుడు వాగ్దానం చేశాడో అది దేవుడు నెరవేర్పు చేశాడు. తర్వాత ఏం జరిగింది చూడండి. 8వ వచనం మనం చదువుతాం. నేను చదువుతాను చూడండి. ఆదికాండము 21వ అధ్యాయము 8వ వచనం. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచాను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రాహాము గొప్ప విందు చేసింది. అప్పుడు అబ్రాహామునకు ఐగుప్తుడైన హగరు కనిన కుమారుడు పరిహసించడం షారా చూచి, ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టుము, ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండడని అబ్రహాముతో అనేను. ఇక్కడ చాలా అద్భుతమైన విషయాన్ని నేను మీకు చెప్తాను చూడండి. అప్పుడు షారమ్మ అంటుంది, వీడు అపహసిస్తున్నాడు, వీని తల్లిని నిలగొట్టేసాయి అని షారమ్మ అంటుంది. కానీ అబ్రహాం చాలా బాధపడతాడు. కానీ ఇక్కడ మాత్రం దేవుడు షారా మాట వినమంటాడు. ఎందుకంటే నేను మీకు చెప్తాను చూడండి. అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రహామునకు మిక్కిలి దుఃఖము కలుగజేశాను. ఆ మాటను బట్టి మిక్కిలి దుఃఖం కలుగజేసింది. అయ్యో, మరి వీళ్ళు ఎలా, నా కుమారుడే కదా అని బాధపడుతున్నాడు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, అయితే దేవుడు ఈ చిన్నవాణ్ణి బట్టి, నీ దాసిని బట్టి నీవు దుఃఖపడద్దు, షారా నీతో చెప్పు, ప్రతి విషయంలో ఆమె మాట వినుము అని చెప్తాడు. కానీ ఇక్కడ నేను మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే, హగరికి ఆ అబ్రహాం ఏం చేస్తాడంటే 14వ వచనం, కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నీళ్ళ తిత్తిని తీసుకొని ఆ పిల్లవాడితో కూడా హగరునకు అప్పగించి ఆమె భుజము మీద వాటిని పెట్టి ఆమెను పంపివేసెను. బంగారం కానీ వెండి కానీ వస్తువులు కానీ హగర్కి ఏమి ఇవ్వలే అబ్రామ్. కానీ షారమ్మ చనిపోయిన తర్వాత కెతురాను పెళ్లి చేసుకుంటాడు. కెతురాను పెళ్లి చేసుకొని 25వ అధ్యాయం ఆదికాండంలో చదివితే, ఆదికాండం 25వ అధ్యాయం మనం చదివితే అక్కడ చూడండి, అబ్రహాము మరలా ఒక స్త్రీని వివాహము చేసుకొనెను, ఆమె పేరు కెతురా. ఆమె పేరు కెతురా. ఆమె అతనికి జిమ్రాను, యక్షాను, మేదాను, మిజ్జాను, ఇష్బాకు, షూవహు అనువారిని కనెను. ఇదంతా మనం చూస్తూ తర్వాత చూడండి 5వ వచనం చదువుతాను. అబ్రహాము తనకు కలిగినది యావత్తు ఇస్సాకుకి ఇచ్చాను. అబ్రహాము తన ఉపపత్నుల కుమారులకు బహుమానములిచ్చి తాను సజీవుడై ఉండగానే తన కుమారుడగు ఇస్సాకునొద్ద నుండి తూర్పు తట్టుగా తూర్పు దేశమునకు వారిని పంపివేశాడు. బహుమానాలు ఇచ్చాడు, పంపించేశాడు. కానీ హగరికి ఇంత ఆహారం ఇచ్చాడు, నీళ్ళ తిత్తిచ్చాడు తప్ప అబ్రహాము ఏమీ ఇవ్వలేదు. వాళ్ళు మామూలుగా అరణ్యంలోకి వెళ్ళారు.
ఆ అరణ్యములో దేవుడు వారిని దీవించాడు. దేవుడు దీవించాడు. అబ్రహాము ఉపపత్నుల కుమారులకు బహుమానాలు ఇచ్చాడు, కానీ హగరు కుమారుడైన ఇష్మాయిల్కి ఏమి ఇవ్వకుండా పంపించాడు. అయినా సరే 12 మంది రాజులు ఆమె గర్భములో నుండి పుట్టారు. అంటే దేవునికి విధేయత చూపితే దాసి అయిన హగరు 12 మంది రాజులకు తల్లి అవ్వగలిగింది. అంటే దేవుడు అంత ఉన్నతమైన స్థానాన్ని ఇస్తాడు మనము దేవునికి విధేయతను చూపితే. అయితే ఈ 2 విషయాలు నేను మీకు చెప్పి ముగిస్తా. అదేంటంటే, ఈ హగరు షూరు అరణ్యంలో దేవుడు కనపడ్డాడు. చూడండి, నిర్గమాకాండము 15వ అధ్యాయము, నిర్గమాకాండము 15వ అధ్యాయము 15వ అధ్యాయం. అక్కడ ఇశ్రాయేలు ఎర్ర సముద్రము దాటిన తర్వాత హగరు ఏ అరణ్యములో అయితే హగరుతో దేవుడు మాట్లాడిండో ఆ అరణ్యం వచ్చారు. 22వ వచనం చదువుతాను చూడండి. మోషే ఎర్ర సముద్రము నుండి జనులను సాగచేయగా వారు షూరు అరణ్యములోకి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వాళ్ళు మారాకు చేరిరి. ఈ షూరు అరణ్యములో హగరుతో దేవుడు మాట్లాడాడు. ఇశ్రాయేలు కూడా ఆ అరణ్యంలోకి వచ్చారు, కానీ వాళ్లకు నీళ్లు దొరకలేదు. వాళ్ళకేం దొరకలేదు? నీళ్లు దొరకలేదు. కానీ మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే హగరు అబ్రహాం వెళ్ళగొట్టిన తర్వాత పారాను అరణ్యములో వెళ్ళింది. 21వ అధ్యాయం ఆదికాండం 21వ అధ్యాయము 20వ వచనం చదువుతాను చూడండి. దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉండెను. అతడు పెరిగి పెద్దవాడై ఆ అరణ్యములో కాపురముండి విలుకాడాయను. అతడు పారాను అరణ్యములోనున్నప్పుడు అతని తల్లి ఐగుప్తు దేశము నుండి ఒక స్త్రీని తెచ్చి అతనికి పెళ్లి చేసెను. ఒక స్త్రీని తెచ్చి అతనికి పెళ్లి చేసెను. పారాను అరణ్యం. ఇక్కడ మొట్టమొదటిసారిగా షారాయిని దగ్గర నుంచి పారిపోతున్నప్పుడు షూరు అరణ్యములో దేవుడు మాట్లాడాడు. దేవుని మాటకు లోబడింది, తిరిగి వెళ్ళింది. ఇక్కడ పారాను అరణ్యములో నీళ్లు లేనప్పుడు దేవుడు అక్కడ ఊటను చూపించాడు. 21వ అధ్యాయం 16వ వచనం చదువుతున్నాను చూడండి. ఈ పిల్లవాని చావు నేను చూడలేని అనుకొని వింటి వేట దూరము వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. దేవుడు ఆ చిన్నవాని మొర వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హగరుని పిలిచి, హగరు, నీకేమి అయినది? భయపడకుము. ఆ చిన్నవాడున్న చోటు దేవుడు వాని స్వరము విని ఉన్నాడు. నీవు లేచి ఆ చిన్నవాడిని లేవనెత్తి నీ చేతి పట్టుకొనుము, వానిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో అనెను. మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ళ ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చాను. దేవుడు కన్నులు తెరిచాడు. దేవుడు కన్నులు తెరిచాడు. మామూలు కళ్ళు ఉన్నాయి, కానీ ఎక్కడ నీళ్ళ ఊట ఉందో అది తెలుసుకోవడానికి
నీళ్లు అది కళ్ళు తెరవాలి. అది దేవుని యొక్క మనోనేత్రాలు. ఆ మనోనేత్రాలు హగరుకి ఇచ్చినప్పుడు నీళ్లు కనబడ్డాయి. నీళ్లు తెచ్చుకున్నారు, తాగారు. నేను నిశ్చయముగా జీవిస్తా. దేవునికి హగరు లోబడి జీవించింది. షూరు అరణ్యములో హగరు దేవునికి విధేయత చూపి తిరిగి సారాయి దగ్గరికి వెళ్ళింది. పారాను అరణ్యములో హగరు దేవుని మాట మొర విని దేవునికి ప్రార్థన చేసినప్పుడు, తర్వాత తన కుమారుడు కూడా ప్రార్థన చేసినప్పుడు మొర విని దేవుడు మనోనేత్రాలు తెరిచి ఆ యొక్క అరణ్యములోనున్న నీళ్లను తెలుసుకునేలా దేవుడు చేశాడు. ఇదంతా మనకు పారాను కూడా ఇజ్రాయిల్ వెళ్తారు. ఆ మాట చూద్దాము. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. సంఖ్యాకాండము 13వ అధ్యాయం 3వ వచనం. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 3వ వచనం. యెహోవా మోషే మాట విని పారాను అరణ్యము నుండి వారిని పంపెను. వారందరూ ఇశ్రాయేలులో ముఖ్యులు. ఈ 12 మంది వీళ్ళు వాళ్ళు ఏమంటారు, స్పైస్ని వేగుల వాళ్ళు వెళ్ళితే పారాను అరణ్యం నుంచే వెళ్ళారు. కానీ వాళ్ళు దేవునికి లోబడకుండా వాళ్ళు అక్కడ నాశనం అయ్యారు. కానీ ఒక ఐగుప్తీయురాలు, ఒక దాసి దేవునికి లోబడి, షూరు అరణ్యములో దేవుని మాటకు లోబడి, పారాను అరణ్యములో దేవునికి ప్రార్థన చేసి దేవునిచే దీవించబడి 12 మంది రాజులకు తల్లి అవ్వగలిగింది. అంటే హగరు ఇష్మాయిల్ని కంటే ఇష్మాయిలు 12 మంది కుమారులను ఆ పిల్లల్ని కన్నప్పుడు ఆ 12 మంది రాజులు ఇష్మాయిల్ సంతానం నుంచి వచ్చారు. అంతగా గొప్పగా దేవుడు దీవించాడు. సో నేను అదే చెప్పాలనుకుంటున్నాను. విధేయత మనిషిని దేవుని దగ్గరకు నడిపించాలి. చాలామంది విధేయత చూపకపోవటం వల్ల, దేవునికి విధేయత చూపకపోవటం వల్ల మనుషులు దేవుని దగ్గర నుంచి పొందుకోవలసిన లాభాలు పొందుకోలేకపోతున్నారు. కానీ మనం ఈరోజు ఈ రాత్రికాల సమయంలో దేవుడు మన ద్వారా నేర్చుకున్న మన దేవుడు మనకు నేర్పుతున్న పాఠం ఏంటంటే, ఏ స్థితిలోనైనా సరే ఆయనకు విధేయత చూపడం మన జీవితంలో ప్రథమ కర్తవ్యం. అదే నీకు ఆ విధేయత నిన్ను ఏ బీద స్థితి నుండి అయినా సరే, ఆ విధేయత నీకు ఏ స్థితిలో నుంచైనా సరే నిన్ను ఖచ్చితంగా హెచ్చింపజేస్తాడు. అట్టి దేవుడు మనకు తోడై ఉన్నాడు. కాబట్టి నా ప్రియమైన దేవుని సంగమా, దేవుని ఆజ్ఞలకు విధేయత చూపి ఆయన ఆజ్ఞలకు లోబడి ఉండడం మంచిది. దేవుడు ఈ వాక్యము దీవించి ఆశీర్వదించునుగాక. దేవుడు మీకు మంచి వాక్యం ఇస్తే దేవుని గట్టిగా చప్పట్లు కొట్టండి. గాడ్ బ్లెస్ యూ. నేను లాస్ట్ టైం కూడా మీకు చెప్పాను, నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది. నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రశాంత్ జోబ్ శాస్త్రి నా యూట్యూబ్ ఛానల్. నా పేరే నా యూట్యూబ్ ఛానల్. ప్రశాంత్ తెలుసు కదా, ప్రశాంత్ జోబ్ శాస్త్రి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఉంది. నా యూట్యూబ్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మంచి వాక్యం వినండి, అనేకమైన విషయాలు మీరు నేర్చుకోగలుగుతారు. కాబట్టి
మనం ఈరోజు ఈ రాత్రికాల సమయంలో మనము నేర్చుకున్న అంశము ఏంటంటే, నువ్వు దేవునికి విధేయత చూపడం మొట్టమొదటి నీ జీవితంలో ప్రథమ కర్తవ్యం. కాబట్టి ఇప్పటివరకు నీకేమైనా అవిధేయతలో ఉన్నావా? ఆ అవిధేయతను విడిచిపెట్టి దేవుని సంపూర్ణ విధేయతలో నువ్వు వెళ్ళి దేవుడు నిన్ను నిశ్చయముగా దీవించున్నట్లుగా బ్రతుకు. అట్టి కృప మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. గట్టిగా చెప్పలు కొడదామని అందరూ కూడా చక్కని మాటలు విన్నాం దేవుని దాసుల ద్వారా. మరి గత నెలలో మరి ఈ నెలలో కూడా మరి చక్కని మాటలు